నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు పురస్కరించుకొని భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు। ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అంటే ఆదిభిక్షువైన శివునికి మొదట అన్నప్రసాదం చేసిన తల్లి అని, ఈ అలంకరణలో ఉన్న తల్లిని దర్శించుకున్నట్లయితే మానవులకు ఎటువంటి అన్నపానీయులకు లోటు లేకుండా ఉంటాయని, అటువంటి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని అన్నారు। పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఆనందం అని ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। స్వచ్ఛతా హీ సేవ 2025 లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం భీమవరం పట్టణంలోని పెద్ద పోస్టాఫీస్ వద్ద ఎడ్వర్టాన్ ట్యాంక్ చుట్టూ మున్సిపల్ కార్పొరేషన్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మెప్మా మహిళలు చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు। కలెక్టర్ స్వయంగా కొడవలి చేతపట్టి చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యం అని అన్నారు। గౌరవ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, మన పరిసరాల పరిశుభ్రతలోనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఎంహెచ్ఓ సోమశేఖర్, సిఎంఓ శివప్రసాద్, రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండు కిషోర్, ట్రెజరర్ బొండా వెంకట సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ నడిపెల్లి నరసింహారావు, డైరెక్టర్స్, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొన్నారు। మనకి 1.5 ఎకరాల ల్యాండ్ లో ఉంది। ఇదంతా కూడా ఒకప్పుడు పాడుపడిపోయి అంత అనువుగా ఉండేది కాదు పిల్లలు రావడానికి, పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి। అలాంటి సందర్భంలో మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి రోటరీ క్లబ్ నుంచి పెద్దవారు సుబ్బారావు గారు, తర్వాత కిషోర్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ కిషోర్ గారు, వీరందరూ కూడా జూపూడి సంజయ్ గారితో అంతా కలిసి అనేక కొన్ని లక్షలు మొబిలైజ్ చేసి ఇదంతా కూడా డెవలప్ చేయడం జరిగింది। ట్యాంక్ అంతా ఇప్పుడు నీట్గా క్లీన్గా ఉంది। అక్కడంతా తొందరలోనే బోర్డ్స్ అన్నీ కూడా వస్తాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కొంచెం అటువిడుపుగా ఉంటుంది। ఆ బోర్డ్స్ అన్నీ వస్తాయి। అలాగే చుట్టూ వాకింగ్ ట్రాక్, ఇది 1.5 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ని కూడా రెడీ చేసుకోవడం జరిగింది। పెద్దలు పిల్లలు అందరూ వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు। అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం। ఈ వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది। ఇలాగా పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి రోటరీ క్లబ్ సుబ్బారావు గారు, కిషోర్ గారు, సంజయ్ గారు వీళ్ళంతా ముందుకు వచ్చి, అలాగే మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ ఈరోజు శ్రమదానంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది। మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందగలదని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి సురేఖ అన్నారు। అత్తిలి బాలుర పాఠశాల వద్ద స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం కింద వైద్య శిబిరాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, కార్యదర్శి ఆల్తి అజయ్, అత్తిలి సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి గోపికృష్ణ, మాజీ టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, ఎంపీటీసీ కొనకర్ల విజయ నిర్మలా కాంతారావు, ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావు, కొరిపల్లి హరి, కొరిపల్లి ప్రసాద్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు। ఇది అత్తిలి 3 క్యాంపులు ఈరోజు పెట్టడం ద్వారా అదే స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్లీగా మహిళల గురించి అన్నమాట। మహిళ బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం ద్వారా ఆ ఊరు కూడా బాగుంటుంది, పిల్లలు కూడా బాగుంటారు అనే మోటోతో ఈ ప్రోగ్రామ్ మెయిన్ క్యాప్షన్ అది పెట్టాం। కానీ మెయిన్ మోటివేషన్ ఏంటంటే మన పిహెచ్సి నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ ఏమేవి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మన ఇండియా వైడ్ అంతా ఓపెన్ చేసామండి। మన ప్రైమరీ హెల్త్ సెంటర్ అత్తిలి దగ్గర నుంచి మన ప్రోగ్రామ్స్ ఏంటంటే గర్భిణీ స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనే దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు। ఫస్ట్ గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి యాంటీనేటల్ చెకప్స్ అంటే 40 వారాల లోపు 9 నెలల లోపు 4 చెకప్స్ ఉంటాయి। ఆ చెకప్స్లో మనకి ఏంటి, బిడ్డ కదలికలు ఉందా లేదా, తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా రక్తహీనత ఉందా, ఆ టెస్ట్లు జరుగుతున్నాయి। అది పిఎం
పిఎంఎస్ అనే ప్రోగ్రామ్ అంటారు, అది జరుగుతుంది. తర్వాత యూవిన్ అంటే వ్యాక్సినేషన్స్, పుట్టిన పిల్లల నుంచి వాళ్ళ ఎదుగుదల వరకు ఏ నెలలో ఏ వ్యాక్సిన్ వేయాలో ప్రతి క్యాంప్లో మీకు ఆశ ఇంటిమేట్ చేస్తారు, ఏఎన్ఎం ఇంటిమేట్ చేస్తారు. మన గవర్నమెంట్లో ఏ వ్యాక్సిన్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయాయి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ వరకు కూడా కవర్ అప్ అయిపోయాయి. ఆ వ్యాక్సిన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకొకటి ఎన్సీడీ స్క్రీనింగ్ అండి. ఎన్సీడీ మనకి 3.0 జరిగేది. 3.0 జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని కేసెస్ మిస్ అయ్యాయి. అంటే ఇంటింటికి వచ్చి మా టీము సర్వే చేశారు. బీపీ, షుగర్, క్యాన్సర్, మెయిన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అడిగినప్పుడు ఈ ఎన్సిటీ 3.0 సర్వేలో ఏంటంటే కొన్ని కేసెస్ మిస్ అయిపోయి, కొంతమంది చెప్పలేదు ఓపెన్గా. మేము అడిగిన క్వశ్చన్కి ఆ క్వశ్చన్స్కి చెప్పలేదు, అంటే ఏమైనా అవుతుందేమో అన్న భయంతో. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్సిటీ 4.0 లాంచ్ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ టీం వస్తారు, మీ ఇంటింటికి వస్తారు. ఆశ వస్తుంది, సిహెచ్ఓ వస్తారు. మీకు క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి అడిగినవి నిర్మోహమాటం లేకుండా చెప్పేయాలి. రూమ్లో గడ్డలు ఉన్నాయా, వైట్ డిశ్చార్జ్ అవుతుందా, ఇవన్నీ ప్రతి క్వశ్చన్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పే సమాధానం బట్టి ఆ సర్వే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు తప్పు చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏమన్నా క్యాన్సర్ బారిన పడే లక్షణాలు ఏమన్నా ఉంటే అవి తప్పిపోయే అవకాశం ఉంటుంది. సర్వే అయిపోయాక మా దగ్గరకు వచ్చి మాకు రూమ్లో గడ్డ ఉంది, ఇలా ఉందంటే మాత్రం సర్వేలో యాడ్ అవ్వదు, రెఫర్ చేయడానికి కష్టం. కాబట్టి మీరు ఇంటింటికి సర్వే వచ్చినప్పుడు సహకరించి ఆశ కానీ ఏనం కానీ ఓపిక్గా ½ అన్ అవర్, అంతకంటే ఎక్కువ జరగదు సర్వే క్వశ్చన్. కాబట్టి ఆ ½ అన్ అవర్ సహకరించి అత్తిలి ఆంజనేయ స్వామి దేవాలయంలో గల లలితాదేవి మందిరంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లలిత పారాయణం చేశారు. మెగా డిఎస్సితో నిరుద్యోగుల మెగా కలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థుల కల నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని, డిఎస్సి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు తణుకు నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించిన 24 మందికి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలనేది ఒక సెంటిమెంట్ అయిందంటే దానికి కారణం డిఎస్సి చరిత్రే చెబుతుంది అన్నారు. ఆ చరిత్రను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 35వ దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కలశ స్థాపన పూజలు ఈ రోజు ఒబిలిశెట్టి హర్నాథ్, శ్రీమతి మహాలక్ష్మి కుమారి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నంది విద్యాయ నమః లాస్యప్రియాయ నమః భాగ్యాభిచంద్రికాయ నమః ఓం భక్తాసురవిషోదిన్యై నమః క్షరాక్షరాత్మికాయ నమః ముకుందాయ నమః మహాకాళి మహామేరు నక్షత్రం అక్కడ ఉంచండి. శ్రీ మాజేటివారి కనకదుర్గ ఆలయంలో 68వ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఈ అమ్మవారి అలంకరణ పట్టుచీరను కలిసిటి లక్ష్మణరావు శ్రీమతి బాలలోకేశ్వరి దంపతులు సమర్పించారు. అలంకరణ ప్రోత్సాహాలుగా కొర్లేపల్లి మారుతి సుబ్బారావు శ్రీమతి మాణిక్య కుమారి దంపతులు, తుమ్మలపల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి నాగసూర్యకాంతం దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారిని అలంకరించారు. శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారికి తామర గింజలు కుంకుమతో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు ఈ అర్చనల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆచంట మండలంలోని కరుగోరుమిల్లి, కోడేరు గ్రామాలు, పెనుగొండ మండలంలోని నడిపూడి, సిద్ధాంతం గ్రామాల్లో ఇసుక తవ్వకాలపై గ్రేడ్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ జేసీబీలతో ఇసుకను విపరీతంగా త్రవ్వి అక్రమంగా తరలిస్తున్నారని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సమస్యపై మైనింగ్ శాఖ, పొల్యూషన్ శాఖ రెండూ కూడా శ్రద్ధ పెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న కాలువలలో ఇసుక తీయడం మూలంగా నదీ ప్రవాహానికి ఆటంకం కలిగి ఏటిగట్టు బలహీనపడి పరిసర గ్రామాలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉందని, ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను బాహాటంగా 30 ప్రదేశాల్లో నిల్వ ఉంచి ధైర్యంగా అక్రమార్కులు అమ్ముకుంటున్నారని ఆయన కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనే కేంద్ర ప్రభుత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిసరాలను కాపాడవలసిన బాధ్యత ఉందని, ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకుని గ్రామ ప్రజలను పరిసరాలను కాపాడాలని వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. మైన్స్ అండ్ పొల్యూషన్ రెండు డిపార్ట్మెంట్లు దీంట్లో ఉన్నాయి అధ్యక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆచంట మండలంలో కరుగోరుమిల్లి, కోడేరు గ్రామాలలో, అలాగే పెనుగొండ మండలంలో నడిపూడి, సిద్ధాంతం గ్రామాల్లో ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా జేసీబీలతో ఇసుక విపరీతంగా తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు అధ్యక్ష. సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న కాలువల్లో ఇసుక తీయడం మూలంగా గోదావరి ఒక నదీ ప్రవాహం ఆటంకం కలిగి ఏటుకట్టు బలహీనపడి పరిసర గ్రామాలు వరద వచ్చినప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను బాహాటంగా 30 ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్రమార్కులు ధైర్యంగా అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఈ విషయాలు అన్ని పత్రికల్లో వచ్చినాయి అధ్యక్ష. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చినాయి అధ్యక్ష. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కేంద్ర ప్రభుత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిసరాలను కాపాడవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకుని గ్రామ ప్రజలను పరిసరాలను కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ప్రత్యేకాధికారి, మండలాభివృద్ధి అధికారి బేబీ శ్రీలక్ష్మి పాల్గొని మహిళలకు అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరానికి ప్రసూతి వైద్యులు డాక్టర్ కీర్తన, భీమవరం కంటి వైద్యులు అప్తాల్మిక్ అధికారి ఐ శ్రీనివాస్ అందిస్తున్న సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. జనసేన నాయకులు తోట శ్రీను, గ్రామ సర్పంచ్ ముర్రా అలంకారం, జనసేన పట్టణ నాయకులు వీరంకి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆదిపిరెడ్డి సీతయ్య, కన్వీనర్ ప్రసాద్, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 275 మందిని పరీక్షించి మందులు ఇచ్చినట్లు తెలియజేశారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సెక్రటరీ నాని నేతలను సత్కరించారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, మండల, పట్టణ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగ అధ్యక్షుల కార్యకర్తలను నేతల నానికి అభినందనలు తెలియజేశారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లి గ్రామ సచివాలయం నందు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బీరా సత్యవేణిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కానూరు పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ తేజస్వి, సిహెచ్ఓ జయముని, ఏఎన్ఎం జ్యోతి, టీడీపీ క్లస్టర్ అధ్యక్షులు చిట్టూరి వెంకటనారాయణ, నడిపల్లి టీడీపీ అధ్యక్షులు బురుగుపల్లి రాము, జనసేన అధ్యక్షులు పువ్వుల సత్యబాబు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.